వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. అగ్రరాజ్యానికి వార్నింగ్, ఆ రూల్ ప్రకారమే దాడి చేస్తాం. భారత్ చైనాను కట్టడి చేయడమే లక్ష్యం. కుమారుడి హఠాత్ మరణం, 75% సంపాదన సమాజానికే ఇచ్చేస్తా. వేదాంత చైర్మన్ భావోద్వేగ ప్రకటన. అగ్రరాజ్యం అమెరికాను డెన్మార్క్ హెచ్చరించింది. గ్రీన్లాండ్ ను ఆక్రమించినట్లయితే దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. మా ఆదేశాలు లేకుండానే సైనికులు కాల్పులు జరుపుతారని డెన్మార్క్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తమ సైనికులు ముందుగా కాల్పులు జరిపిన తర్వాతే ప్రశ్నలు అడుగుతారని డానిష్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 1952 నాటి ఆర్మీ ఎంగేజ్మెంట్ రూల్స్ ప్రకారం ఇదే జరుగుతుందని వెల్లడించింది. ఈ రూల్ ప్రకారం సైనికులు ఉన్నతాధికారుల ఆదేశాల కోసం వేచి ఉండకుండా దురాక్రమదారులపై దాడి చేస్తారని తెలిపింది. నాటో భూభాగమైన గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రయత్నాలు ప్రారంభించడంతోనే డెన్మార్క్ ఈ ప్రకటన చేసింది. ఈ ఆర్కిటిక్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా పరిశీలిస్తున్న ఎంపికల్లో సైనిక శక్తి ఒకటిగా పేర్కొంది. కాగా ఇటీవల వెనిజులా అధ్యక్షుడు మదురోను అమెరికాను నిర్బంధించాక పలు దేశాలు అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని త్వరగా ముగించాలన్న పట్టుదలతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో టారిఫ్ బాంబు సిద్ధం చేశారు. అమెరికా హెచ్చరికలను సైతం లెక్క చేయకుండా రష్యా నుంచి చౌక ధరకు చమురు కొనుగోలు చేస్తున్న భారత్ చైనాలపై ఏకంగా 500% టారిఫ్లు విధించడానికి ఉద్దేశించిన బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రష్యా నుంచి చమురు ఎవరూ కొనకుండా ఆంక్షలు విధించబోతున్నారు. ఆంక్షలను ఉల్లంఘించే దేశాలపై సుంకాల మోత మోగనుంది. ఈ మేరకు రూపొందించిన బిల్లుపై అమెరికా కాంగ్రెస్ లో త్వరలోనే ఓటింగ్ జరగనుంది. అక్కడ ఆమోదం పొందితే భారత్ చైనా ఉత్పత్తులపై 500% సుంకాలు విధించే అధికారం ట్రంప్ కు లభిస్తుంది. రిపబ్లికన్ పార్టీ సెనేటర్ లిండ్సే గ్రాహం ఈ విషయం వెల్లడిస్తూ ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయన బుధవారం వైట్ హౌస్ లో ట్రంప్ తో సమావేశమయ్యారు. అధ్యక్షుడితో చాలా ఫలవంతమైన చర్చ జరిగిందని, బిల్లును ఆమోదించారని స్పష్టం చేశారు. శాంతి కోసం ఉక్రెయిన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. కొన్ని మెట్లు దిగి రావడానికి కూడా సిద్ధపడుతోంది. రష్యా అధినేత పుతిన్ శాంతికి కట్టుబడి ఉన్నామని చెబుతూనే ఉక్రెయిన్ లో రక్తపు టేర్లు పారిస్తున్నారు. అమాయకులను పొట్టన పెట్టుకుంటున్నారు. భారత్ కు చెందిన దిగ్గజ సంస్థల్లో వేదాంత గ్రూప్స్ ఒకటి. ఇది సహజ వనరులు, చమురు, జింక్, సీసం, అల్యూమినియం, రాగి, ఇనుప ఖనిజం, చమురు ఇలా దాదాపు అన్ని రంగాల్లో వ్యాపారాలు చేస్తుంటుంది. ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాల్ని విస్తరించింది. ఈ గ్రూప్ వ్యవస్థాపకుడు చైర్మన్ అనిల్ అగర్వాల్, ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అనిల్ అగర్వాల్ కుమారుడు అగ్నివేష్ అగర్వాల్ 49 ఏళ్ల వయసులో 2026 జనవరి 7వ తారీఖున ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల అమెరికాలో స్కీయింగ్ ప్రమాదంలో గాయపడ్డ అగ్నివేష్ కొద్ది రోజులుగా న్యూయార్క్లోని మౌంట్ సినాయ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన హాస్పిటల్లోని అకస్మాత్తుగా సంభవించిన గుండెపోటుతో మరణించారు. బద్వేల్ పురపాలక సంఘంలోని ప్రధాన రహదారుల్లో మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్లు లింగప్ప, కృష్ణయ్య మరియు డిపో మేనేజర్ నిరంజన్ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా పట్టణంలో ప్రమాదాలు జరగకుండా ఆక్రమణదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మైతుకూరు రోడ్డు నుంచి నెల్లూరు రోడ్డు వరకు రోడ్డు విస్తరణ చేయడం కొరకు నేషనల్ హైవే వారు టెండర్లు పిలిచారు. ఆక్రమిత స్థలాల నందు నిర్మించిన కట్టడాలు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2లో వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2లో రవాణా పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరియు ఇక్కడి ప్రజలకు వాటర్ సప్లై లేనందున చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దాదాపు 2007 సంవత్సరంలో ప్రారంభించిన ఈ చుట్టుపక్కల కాలనీలు అనేక పర్యాయాలు కాలనీలో పెంచుకుంటూ పోగా ఇక్కడి దాదాపు 2000 గృహాలు అయ్యాయి. సరైన రోడ్డు వ్యవస్థ లేక, నీటి వ్యవస్థ లేక ఇక్కడికి ప్రజలు తమ కుటుంబాలతో రాలేకపోతున్నారు. ఫేజ్ 2లో ఈరోజు మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వచ్చి మన చుట్టుపక్కల ఉండే కాలనీలను పరిశీలించడం జరిగింది. ఇక్కడ రెండు ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటంటే, ఒకటి సరైనటువంటి రవాణా వ్యవస్థ లేనందున, రెండోది నీటి వసతులు లేనందున ఇక్కడికి కుటుంబాలు తరలి రావడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఎందుకోసం అంటే వర్షాకాలం వచ్చిన మన 4 వీలర్ 2 వీలర్ లేదా 3 వీలర్ రానటువంటి పరిస్థితి ఉండడం వల్ల, కావున అధికారులు ఈ విషయాన్ని గమనించి ఇక్కడికి వచ్చి తొందరగా ఈ సరైనటువంటి రోడ్డు వసతులను ఏర్పాటు చేయాలి. మరియు నీటి సౌకర్యం కూడా ఇక్కడ ఏర్పాటు చేయవలసిందిగా మేము కోరుతున్నాము. తర్వాత గతంలో ఇచ్చినటువంటి లేఅవుట్లను మనము ఇక్కడ మీరు గమనిస్తే, పక్కన 2 కాలనీలు ఉంటే దానికి 8 అడుగుల్లో రోడ్డును శాంక్షన్ చేశారు. తర్వాత మనం చూస్తే అక్కడ ఒక పక్కన 3 మెట్లు, ఇటు పక్క 3 మెట్లు ఉంటే ఆ పైన ఇళ్లకు వెళ్ళడానికి మీకు ఎక్కడైనా స్థలం ఉందా మీకు? ఈ విషయాన్ని కూడా అధికారులు గమనించి పక్కన ఉండే లేఅవుట్లకు భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఏంటంటే దాన్ని మరోసారి ఆలోచించి, పక్కన ఈ కాలనీలు ఉన్నాయి కదా, అటుపక్క ఆల్రెడీ కట్టారు. తర్వాత ఇటుపక్క వీళ్ళు కట్టిన తర్వాత మెట్లు కడితే అవతల ఇళ్లకు వెళ్ళడానికి కూడా దారి లేనటువంటి దారుణమైనటువంటి పరిస్థితిని మీరు గమనిస్తున్నారు. కావున అధికారులు ఇలాంటి లేఅవుట్లు ఎక్కడున్నా కానీ మరోసారి పరిశీలించి ఇలాంటి భవిష్యత్తులో సమస్యలు రాకుండా అధికారులు గమనించాలి. ఎందుకోసం అంటే చూడండి, మీరు 8 అడుగులు ఈ రోడ్డు 8 అడుగులు ఉంటే చూడండి, ఇటుపక్క మెట్లు అటుపక్క కూడా మెట్లు వచ్చిన తర్వాత ఇక్కడికి మెట్లు వస్తాయి. ఈ మధ్యలో వెళ్ళాలంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉండాలి? పక్కన ఇల్లులు ఉంటాయి, వీళ్లకు రవాణా వ్యవస్థలు కావాలి, ఇటుకలు, తర్వాత సిమెంటు, ఇలాంటి పక్కన ఇల్లు కట్టుకోవడానికి తీసుకుపోవాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. కావున మరోసారి అధికారులు ఈ విషయాన్ని గమనించి భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్యలు రాకుండా ఇప్పుడే మీరు పరిష్కారం చేస్తే బాగుంటుంది. తర్వాత ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 1లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అక్కడ కూడా సరైనటువంటి రవాణా వ్యవస్థ లేదు. అందువల్ల అక్కడ కూడా రవాణా వ్యవస్థ ఉంటే ఆ ఇళ్లలో కూడా ఈ కుటుంబాలు వచ్చి సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనం గమనిస్తే ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2లో దాదాపు 30 నుంచి 60% పనులు పూర్తయ్యాయి. అదే సరైనటువంటి రోడ్డు వ్యవస్థ ప్రభుత్వం దాన్ని సమకూరుస్తే, అధికారులు దీని మీద గమనించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే ఇక్కడ కూడా కుటుంబాలు తరలి వచ్చి ఇక్కడ నివాసం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ మరోసారి సమస్యలు లేకుండా ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి తొందరగా రోడ్డు వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉండే కుటుంబాలకు, కొన్ని కుటుంబాలు దాదాపు ఇందిరమ్మ ఫేజ్ 2లో ఒక 40 నుంచి ఒక 100 మధ్య కుటుంబాలు కూడా ఇక్కడ నివాసాలు ఉంటున్నారు. కావున ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి ఇక్కడ దాదాపు 2000 కాలనీలు శాంక్షన్ చేసింది అనేక విడతల్లో. 2007లో ఈ కాలనీలు ఏర్పాటు గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ రాజశేఖర్ గ్రామాలలోని ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు మన పల్లెకు మన ఎంపీ కార్యక్రమం చేపడుతున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడించారు. చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం వేములపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం మన పల్లెకు మన ఎంపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తో కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పల్లెలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. గ్రామస్తులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు తమను ఆశీర్వదించి కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు.
ఒకే ప్రభుత్వం 20 నుంచి 30 ఏళ్లు అధికారంలో ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెంది పల్లెలు పట్టణాలు అన్ని బాగుపడతాయన్నారు. ఇందుకు గుజరాత్ రాష్ట్రమే ఉదాహరణ అన్న ఎంపీ గత ప్రభుత్వం వలె కాకుండా అభివృద్ధి సంక్షేమం రెండింటినీ సమానంగా ముందుకు తీసుకువెళ్తున్న కూటమి ప్రభుత్వాన్ని 30 ఏళ్లు గెలిపిస్తే రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 గా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో చెప్పిన హామీలన్నీ అమలు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వచ్చే తరాల భవిష్యత్తు కోసమే రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారని పేర్కొన్నారు. వేములపల్లి గ్రామంలో మన పల్లెకు మన ఎంపీ కార్యక్రమం సందర్భంగా శ్మశాన వాటిక, మంచినీటి సమస్యలను గ్రామస్తులు ఎంపీ దృష్టికి తీసుకొని వచ్చారు. స్పందించిన ఎంపీ శ్మశాన వాటికకు గ్రామంలో స్థలం చూపితే నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. మంచినీటి ట్యాంకు నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొంతమంది రైతులు పట్టాదారు పాస్ పుస్తకాల గురించి, పొలాలకు వెళ్లే రోడ్లు, భూముల రీసర్వే ఇబ్బందుల గురించి, పెన్షన్ల గురించి ప్రస్తావించారు. వీటిపై స్పందించిన ఎంపీ అక్కడికక్కడే ఎమ్మెల్యే రోషన్ కుమార్ తో చర్చించి అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ గవర్నమెంట్ ఎప్పుడు ఒక్కటే గవర్నమెంట్, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను మీ అందరికి కూడా పల్లెల్లో చాలా వరకు నేను ఎక్కడ మీటింగ్ పైన కూడా చెప్తుంటా, ఇవాళ ఒక గవర్నమెంటే ఎప్పుడు కూడా ఒక గవర్నమెంట్ ఒక 20-30 ఏళ్ళు ఉండడం వల్ల మన రాష్ట్రం అనేది, మన ఊరు అనేది, మన పల్లె అనేది అయినా లేకుంటే మన పట్టణం అయినా బాగుపడడానికి చాలా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ పైనసారి ఒక 5 ఏళ్ళు గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ చూశారు, అలాగే మళ్ళీ ఇప్పుడు ఇంకో గవర్నమెంట్ చూస్తారు, మళ్ళీ ఇంకొక గవర్నమెంట్ చూస్తా మీరు ఎవరికి పడితే వాళ్ళకి ఓట్లు వేసుకుంటా వెళ్ళిపోయారంటే ప్రాబ్లం వచ్చేది ఎవరికి కాదు, మీకే. ఇవాళ మంచి ప్రభుత్వం ఉంది, మీ దగ్గరికే నాయకులు వస్తున్నారు, మీ దగ్గర మీ సమస్యలు వినడానికి నాయకులు వస్తున్నారు. పాత గవర్నమెంట్ లో మీరు చూస్తే ఎక్కడ కూడా నాయకులు కాదు కదా, వాళ్ళ పిఎలు కూడా కనిపించే పరిస్థితి లేదు. ఇవాళ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, మీ అందరి సమస్యలు తెలుసుకోవడానికే మేము అందరూ నాయకులు వచ్చాం. మీరందరూ గెలిపిస్తే నాయకులు ఆయన తప్పితే ఇక్కడ నిలబడి పెత్తనం చేయడానికి రాలేదు. మీ అందరికీ కూడా పనిచేయడానికి వచ్చాం. అదే రకంగా మీరందరూ కూడా ఆలోచించండి, మీ గ్రామాలలో ఇవాళ ఇంకా మనము రోడ్లు వేసుకోవడంలోనే ఉన్నాం. అదే ఒక్కటే గవర్నమెంట్ కంటిన్యూస్ గా ఉండడం వల్ల ఎప్పటికెళ్ళే ఒక గవర్నమెంట్ వస్తే ఒక కొత్త సిస్టమ్ వస్తుంది, మళ్ళీ ఇంకొక గవర్నమెంట్ వస్తుంది, ఈ గవర్నమెంట్ కి నచ్చలేదని వాళ్ళు ఇంకొక సిస్టమ్ తెస్తారు. దానివల్ల ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారంటే ప్రజలు ఎఫెక్ట్ అవుతున్నారు. ప్రజలంటే ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారు? గ్రామాలలో ఉండే ప్రజలు ఎఫెక్ట్ అవుతున్నారు. గ్రామాలలో ప్రజలు ఎఫెక్ట్ అయితే ఆ పల్లె ఎఫెక్ట్ అయిపోతుంది. అది కాదు కదా, మనం అందరం కూడా గ్రామాలలో బాగుండాలంటే ఒక్క గవర్నమెంట్ ని ఒక 20-30 ఏళ్ళు ఒక్కటే గవర్నమెంట్ పెట్టుకోవడం వల్లే మన పల్లెలు బాగుపడతాయని కూడా మీ అందరికి చెప్తున్నాం. మీరందరూ గుర్తుపెట్టుకోండి, పల్లెలు ఎట్టు పరిస్థితిలో ఒక్క గవర్నమెంట్ నే పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ పల్లెల్లో ఒక 2 ఉంటారు, ఒక అతను మంచి అతను ఉంటాడు, ఒక అతను ఒక పోరంబోకడు ఒకడు ఉంటాడు. ఒక్కటే పల్లెలో 2 ఉంటాడు, ఒక అతను పెద్ద మనిషి ఉంటాడు, ఒక అతను పోరంబోకడు ఉంటాడు. ఆ పోరంబోకడు ఎక్కడికి పోయినా కూడా ప్రజల్ని భయపించి వాళ్ళని తల వంచుకుంది వాళ్ళ దగ్గర నిలబడి పని చేస్తుంటాడు. అదే పెద్ద మనిషి ఎవరు వచ్చినా కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినా వాళ్ళకి ఏది సమస్య ఉందని గ్రామ ప్రజలు వాళ్ళ దగ్గరికి వస్తే ఆ గ్రామ ప్రజలకి సమస్యను తీరుస్తుంటాడు. అలాంటి వాడిని ఎంచుకోకుండా వీడు భయపించేటోడిని ఎంచుకున్నారనుకుంటే అప్పుడు మన గ్రామాలలో అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో మీరు ఆలోచించాలి. పైన సరే 5 ఏళ్లలో ఆ బెదిరించేటోళ్ళని మీరు ఎన్నుకోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. ఇవాళ మళ్ళీ మంచి గవర్నమెంట్ ని ఎన్నుకున్నారు, మళ్ళీ ఎక్కడో కొన్ని కుట్రలు చేయడం వల్ల ఏదో చేయడం వల్ల లేకపోతే మీ ముద్దులు పెట్టా ఏదో చేసేస్తే మీరు మళ్ళీ గవర్నమెంట్ మార్చుకుంటే ఈసారి మళ్ళీ ఎవరు కాపాడలేరు మిమ్మల్ని అందరినీ కూడా మీ అందరికి తెలుపుతున్నాం. నేను ఎందుకు చెప్తున్నా మీ అందరికీ కూడా, నేను గ్రామాలలో బాగుండాలి. ఇవాళ గ్రామాలలో ఎంతెంతో అమౌంట్లు ఇచ్చి ఎమ్మెల్యే గారు పనులు చేస్తున్నారు. ఇవాళ ఈ పనులన్నీ కూడా ఎందుకు చేస్తున్నారు? ఎమ్మెల్యే గారు మళ్ళీ మీరు అందరూ బాగుండాలని పని చేస్తున్నాం, ప్రతి ఒక్కరు పని చేస్తున్నాం. అదే రకంగా మీరు అందరూ కూడా బాగుండాలని పని చేస్తున్నాం. అదే రకంగా మీరు అందరూ ఆలోచించండి, ఒక్కటే గవర్నమెంట్ కంటిన్యూస్ గా ఉండాలి. ఒకటే గవర్నమెంట్ ఉండడం వల్ల మన పల్లెలైనా కానీ మన పిల్లల భవిష్యత్ అయినా కానీ దానివల్లే డిపెండ్ అయి ఉంటుంది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఒక గవర్నమెంట్ ఎంచుకున్నారంటే
మీ పిల్లలు 1వ తరగతి నుంచి ఇంకొక గవర్నమెంట్ మారేటప్పటికెల్లా 5వ తరగతికి వచ్చేస్తాడు. అంటే ఎన్నో ఏళ్ళు అప్పటికెల్లా ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అదే ఒకటే గవర్నమెంట్ ఉంటే మీరు కంటిన్యూస్ గా డెవలప్మెంట్ ఉంటుంది. ఎవరైనా మీ ప్రజలు ఎప్పుడైనా టూర్కి పోతుంటారు పోయినప్పుడు. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల రెవెన్యూ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పలు కీలక దస్తావేజులు మంటల్లో కాలి బూడిదయ్యాయి. మంటలు చెలరేగడం చూసి స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఒక గదిలో చెలరేగిన మంటలను ఆర్పివేశారు. అదే సమయంలో ఆఫీస్ పక్కన చలిమంట వేశారు. చలిమంట కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగిందా లేక షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా అని పోలీసులు విచారణిస్తున్నారు. అది వేరే దాన్ని బ్రేక్ చేసింది మేడం. నా ముందు అని లేదు కొంత సేఫ్ సైడ్ ఉంది. స్మోక్ అంతా బాగా పెట్టేసింది. మొత్తం కిటికీలు అన్ని ఓపెన్ చేసి స్మోక్. మాకు సుమారు 5:38కి ఫైర్ కాల్ వచ్చింది. అతను పేరు నెంబరు అడిగే లోపల పెట్టేశాడు. ఎంఆర్ఓ ఆఫీస్లో మంటలు వస్తున్నాయి, పొగ వస్తుంది సార్ అని చెప్పాడు అతను. సరే మా పేరు రాసుకోవడానికి కూడా అతను టైం ఇలా పెట్టేశాడు. ఇంకెమ్మటే బండి టర్న్అవుట్ అయింది. మేము వచ్చేసరికి ఇక్కడ ప్రమాదం జరుగుతుంది, పొగ వస్తుంది, మంటలు కూడా ఉన్నాయి. నీరు అంటే వాటర్ కొట్టి పక్క రూమ్ కూడా తాళం బాగలు కొట్టి చూసాము. అక్కడ ఏమైనా అగ్ని ప్రమాదం ఏమైనా పక్క రూమ్లో కూడా జరుగుతుందేమని. పెద్ద ప్రమాదం ఏం కాదు, ఇవన్నీ పాత రికార్డు అంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఫైర్ ఎలా జరిగింది అంటానికి ఒకవైపు ఏమో చలిమంట ఎత్తున్నారు, ఒకవైపు ఏమో షార్ట్ సర్క్యూట్ ఏమో డౌట్. రెండింటి మీద మేము ఎంక్వైరీ చేసి చెప్తాం. తిరుపతి జిల్లా సత్యవేడు జూనియర్ సివిల్ కోర్టులో గురువారం సాయంత్రం బాంబ్ స్క్వాడ్ బృందం తనిఖీలు చేపట్టింది. చిత్తూరు జిల్లా కోర్టుకు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో బాంబు స్క్వాడ్ బృందం తనిఖీలు చేపట్టారు. దీంతో తిరుపతి జిల్లాలోని అన్ని కోర్టుల్లో బాంబు తనిఖీలు చేపట్టాలని అధికారుల ఆదేశాల మేరకు సత్యవేడుకలు కూడా బాంబు తనిఖీలు నిర్వహించారు. తిరుపతి నుంచి వచ్చిన బాంబ్ స్క్వాడ్ బృందం న్యాయమూర్తి వెంకట నాగరాజు అనుమతి మేరకు సత్యవేడు ఎస్ఐ సాయినాథ్ చౌదరి ఆధ్వర్యంలో కోర్టు లోపల ఆవరణంలో, కోర్టు పరిసరాల్లోని తహసీల్దార్ కార్యాలయం, సబ్ ట్రెజరీ కార్యాలయంలో క్షుణ్ణంగా బాంబ్ స్క్వాడ్ బృందం తనిఖీలు నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అగ్రరాజ్యానికి వార్నింగ్, ఆ రూల్ ప్రకారమే దాడి చేస్తాం. భారత్ చైనాను కట్టడి చేయడమే లక్ష్యం. కుమారుడి హఠాత్ మరణం, 75% సంపాదన సమాజానికే ఇచ్చేస్తా, వేదాంత చైర్మన్ భావోద్వేగ ప్రకటన. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.